కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో యూరియా రాకపోవడం వల్లే రాష్ట్రంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. రాష్ట్రానికి చెందిన ఎరువుల కోటా సరఫరాపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారని చెప్పారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడిన మంత్రి వాకిటి కులగణనలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని చెప్పారు. పది సంవత్సరాల్లో మనం ఒక్కరోజు కూడా ఈ గిరిజవారాలను పంపించి రెవెన్యూ డిపార్ట్మెంట్ పంపించి రైతు ఏం నష్టపోయిందో చూడలేనప్పుడు బాధపడే సందర్భాలు మేము చూసాం. కాబట్టి అంచనాలు వేసినాం. ముఖ్యమంత్రి గారు మిగతా అందరూ కూడా పర్యవేక్షించారు. అప్ టు డేట్ తీసుకుంటున్నాం. ప్యూర్గా ఈ సభ ద్వారా సంక్షేమ పథకాలు దాంట్లో ఇవి కూడా ఈ కార్యక్రమాలు కూడా తీసుకున్నాం అనేటువంటి నంబరింగ్స్తో సహా చూపెట్టే విధంగా తీసుకునే సమాన. సేమ్ టైం ఎరువుల విషయాన్ని మీరు అడిగారు కాబట్టి ఎరువులు ఎందుకు వచ్చినాయి, ఎందుకు మనకు తగ్గబడ్డాయి అనేది మాకంటే మా పత్రికా సోదరులకి ఎక్కువ బాగా తెలుసు. ఎన్నిసార్లు సంక్షేమ పథకంలో మనము 10 సంవత్సరాలకించి సెంట్రల్ గవర్నమెంట్ని అడగలేదు అనేటువంటి అడగము మేము కడప దుఃఖం అనుకుంటా ఈ తెలంగాణ రాష్ట్రము సెంట్రల్ గవర్నమెంట్కి రావాల్సినటువంటి ఫండ్స్ అన్నింటినీ కూడా అడగలేదు కాబట్టి ఇయ్యలేదు అని చెప్పినా ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు 50 నుంచి 60 సార్లు ప్రతి సంక్షేమం మీద ఎరువుల కోసం కూడా ప్రతిసారి కలవడం జరిగింది. మ్యాక్సిమం ఇస్తా ఉన్నాం. ఈసారి పంట దిగుబడి చూస్తే పంట ఎక్కువ వేయటం దాంట్లో రైతులను కొంత ఎక్కడ మళ్ళీ దొరుకుతలేదని చెప్పేసి స్టాక్ పెట్టుకోవడం అనే కారణాలతో పాటు కొంత మనకు తక్కువగా ఇవ్వడం వల్ల జరిగినటువంటి ఈ మిస్టేక్ ఇది. దీన్ని కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మనం ఎక్కడన్నా ఇచ్చిన ఎరువుల్ని ఇక్కడ ఇవ్వకుండా పంచకుండా ఆపితే మనం పొరపాటు ఇవ్వమని ప్రతిరోజు అడుగుతూ ఉన్నాం. మా మంత్రి గారు కూడా తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇప్పటికీ 4 సార్లు పోయి అడిగి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అడగడం జరిగింది. సాధ్యమైనంత వరకు కొంత బయటికి వేయగలిగే మేము కొంత అవసరం కూడా ఉంది. ఈ విషయం కూడా ఖచ్చితంగా వేదిక మీద తెలియజేస్తామన్నా. రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి పార్టీ. ఆనాడు తమిళనాడులో కూడా 69% ఆ రోజు జయలలిత గారు వచ్చి అడిగినప్పుడు కూడా సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలిపి ఈరోజు తమిళనాడుకు సహకారం చేసింది. ఆ మాదిరిగా మేమంతా చట్టబద్ధంగా ఎంపైరికల్ డాటా ద్వారా మేము ప్రతిదీ కూడా మీకు అందిస్తూ ఉన్నాం. చట్టసభల్లో కూడా బిల్ పాస్ చేసుకున్నాం. మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. మాకు అవకాశం ఇవ్వండి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. లేదా రాష్ట్రాలకే మీరు అవకాశం ఇవ్వండి రిజర్వేషన్ ఇచ్చే విధంగా ఈ విధంగా మాకన్నా అవకాశం ఇవ్వండి మీరైనా ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది బీజేపీ ఉన్నా లేకపోతే రేపు కాంగ్రెస్ ఉన్నా ఎవరున్నా స్టేట్లో కాంగ్రెస్ ఉన్నా సెంట్రల్లో కాంగ్రెస్ ఉన్నా కూడా ఈ ప్రక్రియ ద్వారానే అందించాల్సిన అవసరం ఇది.